నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు మనకి తెలిసిందే మెనోపాజ్ తర్వాత అంటే లేడీస్లో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వీళ్ళ శరీరంలో కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అంటే కొన్ని హార్మోన్స్ డిస్టర్బెన్స్ జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బోన్స్లో కాల్షియం అది తగ్గుతుంది, ఈ బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుందన్నమాట. సో ఈ బోన్ స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల వీళ్ళకి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శాతం ఫ్రాక్చర్స్, ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ 50% ఎక్కువ స్పైన్లో జరుగుతాయి అన్నమాట. అంటే ఏంటంటే ఈ స్పైన్ సర్జన్స్ ఈ ఆస్టియోపోరోసిస్ వలన వచ్చే బర్డెన్ని ఎక్కువగా వీళ్ళే తీసుకుంటారు. ఒక 30% ఆఫ్ ది ఫ్రాక్చర్స్ హిప్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక 20% ఆఫ్ ది ఫ్రాక్చర్స్ ఈ రిస్ట్ అంటే మణికట్టు దగ్గర కానీ ఈ షోల్డర్ దగ్గర కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆస్టియోపోరోసిస్ వలన బోన్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, ఈ చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్రాక్చర్స్ ఎక్కువగా స్పైన్లో, ఈ హిప్లో, ఈ రిస్ట్ దగ్గర ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో మనం ఈ బోన్ స్ట్రెంగ్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మనం చూస్తే దీనికి మెయిన్గా 3 స్ట్రాటజీస్ అండి. ఒకటి డైట్, రెండోది ఎక్సర్సైజెస్, మూడోది మెడిసిన్స్. సో ఫస్ట్ డైట్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే డైట్లో ఏంటంటే ఈ కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. సరే, కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అనేది ఇది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, మనకి మళ్ళీ చెప్తాను. ఈ మిల్క్ కానీ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే, మిల్క్ నుంచి వచ్చే ఏదైనా ప్రోడక్ట్లో ఈ కాల్షియము ఎక్కువగా ఉంటుంది. రెండోది ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో ఈ కాల్షియము ఎక్కువగా ఉంటుంది. మనకి ఫ్రూట్స్లో ఎస్పెషలీ మనకి వింటర్లో వచ్చే ఈ సీతాఫల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్స్ అన్నిటిలోనూ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి రాగులు, మనం రాగులు చూస్తాం కదా, రాగుల్లో కూడా ఈ కాల్షియము చాలా ఎక్కువగా ఉంటుంది. సో మిల్క్ ప్రోడక్ట్స్, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషలీ సీతాఫల్ లాంటివి, ఈ రాగులు, వీటిల్లో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. సో అందుగురించే మన ఆహారాన్ని ఒకసారి మనం చూసుకోవాలి, ఎస్పెషలీ లేడీస్ ఈ బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి సరైన ఈ కాల్షియం శరీరానికి అంది బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి మనం చెప్పుకున్నది. రెండోది ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు అంటే 60 years దాటగానే ఎస్పెషలీ లేడీస్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. అంటే రకరకాల కారణాల వలన, వాళ్ళు శరీరం బరువు పెరగడం, ఇంట్లో పని ఒత్తిడి వలన, దేని వలన వాళ్ళు ఎక్సర్సైజులు చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. ఈ మెయిన్గా ఏంటంటేనండి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, అంటే వాకింగ్ కానీ బేసిక్ థింగ్ ఎవరైనా చేయగలిగింది వాకింగ్. కొంతమంది మెయిన్గా బోన్స్లో కాల్షియం పెరగాలంటే ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ ఏజ్లో చేయగలిగితే ఈ స్కిప్పింగ్ కానీ, ఈ జంపింగ్ కానీ, ఇంకొన్ని స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ వలన ఈ బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం, ఈ డైట్ ఫాలో అవడం మంచిది. ఇంకా మూడోది ఇంకా మెడిసిన్స్ విషయానికి వస్తే ఇప్పుడు కొంతమందికి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్డ్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, అంటే బోన్స్లో కాల్షియం తగ్గిపోతుంది. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ద్వారా మనకి బోన్స్లో కాల్షియం ఎంత ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ స్టేట్ ఒకటి ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అంటే రెండు, ఈ కాల్షియం పూర్తిగా తగ్గిపోవడం. ఈ నార్మల్ స్టేట్కి ఈ ఆస్టియోపోరోసిస్కి మధ్య స్టేట్ని ఆస్టియోపీనియా అంటాం. నార్మల్ ఆస్టియోపీనియా, ఆ తర్వాత ఆస్టియోపోరోసిస్ వస్తుందన్నమాట. సరే, క్లియర్ కట్గా ఆస్టియోపోరోసిస్ ఉన్నది లేదు, ఆల్రెడీ వాళ్ళకు ఒక ఫ్రాక్చర్ అయింది, హిప్ ఫ్రాక్చర్ అయింది, లేదా స్పైన్ ఫ్రాక్చర్ అయింది,
ఇటువంటి వాళ్ళల్లో తప్పనిసరిగా మనం మెడిసిన్స్ అనేవి వాడతాం అన్నమాట. సో ఏం మెడిసిన్స్ వాడాలి? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పేషెంట్స్ ఒట్టి మేము కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నాం మాకు బోన్స్లో స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఒట్టి కాల్షియం టాబ్లెట్స్ వలన ఈ బోన్స్లో కాల్షియం పెరగడం అనేది ఉండదు. కాల్షియం తీసుకోవాలి కాదన్ను, కానీ దీనికి సంబంధించిన మెడిసిన్స్ చాలా ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి. అంటే దీన్ని మేము డిఫరెంట్ గ్రేడ్స్ చేస్తాం. ఫస్ట్ లైన్ ఏజెంట్స్, సెకండ్ లైన్ ఏజెంట్స్, థర్డ్ లైను, లాస్ట్ లైన్ ఏజెంట్స్ అంటాం. ఫస్ట్ లైన్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇంకా అవే వాడితే బెటర్ పేషెంట్స్, అంటే ప్రిఫరెన్స్ అవే అన్నమాట. ఈ ఫస్ట్ లైన్ ఏజెంట్స్ ఏంటంటే మెయిన్గా 2 ఉన్నాయండి. ఒకటి టెరిపెరటైడ్ అనే మెడిసిన్ ఉన్నది, రెండోది డెనిసుమాబ్ అనే ఒక మెడిసిన్ ఉన్నది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇంజెక్షన్స్ రూపంలో వస్తాయి. ఈ టెరిపెరటైడ్ అనేది ఏంటంటే మీరు చూసే ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఈ చర్మం కింద తీసుకుంటారు, అంటే పొట్ట దగ్గర, తొడ దగ్గర, ఈ చేతికో జస్ట్ స్కిన్ కింద తీసుకుంటూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ కూడా అలానే నేను చెప్పిన ఈ టెరిపెరటైడ్ అనే ఇంజెక్షను ఈ స్కిన్ కింద రోజుకొకసారి చొప్పున 1.5 to 2 years తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ కాల్షియం సప్లిమెంట్స్ అది తీసుకోవడం మంచిది. లేదా ఈ డెనిసుమాబ్ అనే ఇంజెక్షన్ సేమ్ ఇది కూడా స్కిన్ కిందే తీసుకోవాలి. ప్రతి 6 నెలలకి ఒకటి చొప్పున అట్లీస్ట్ ఒక 5 years తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫస్ట్ లైన్ డ్రగ్స్, అంటే ఇవే ప్రిఫర్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ మాకు ఇంజెక్షన్స్ వద్దు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంజెక్షన్స్ వద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లోనే మేము ఈ సెకండ్ లైన్ మెడిసిన్స్కి వెళ్తాం అన్నమాట. అవి అంతగా ప్రిఫర్ చేయము, బట్ పేషెంట్స్ ఇంజెక్షన్స్ తీసుకోము, ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు కన్విన్స్ కాకపోతేనే అప్పుడు ఈ సెకండ్ లైన్ మెడిసిన్స్ వాడతాం. సో ఏదేమైనా లేడీస్లో ఈ మెనోపాజ్ తర్వాత బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఈ బోన్లో స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటైన్ చేయడానికి ఈ 3 పద్ధతులు, మనకి డైట్ ఒకటి పద్ధతిగా ఫాలో అవ్వడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఒకవేళ అవసరమైతే మెడిసిన్స్ తీసుకోవడం.